నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టెక్నాలజీ సాయంతో తుఫాను నష్టాన్ని తగ్గించాం. మోంతా తుఫానుతో రాష్ట్రానికి దాదాపు 5,265 కోట్ల నష్టం జరిగిందన్న సీఎం చంద్రబాబు. కృష్ణానదికి పెరుగుతున్న వరద ఉధృతి, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరిక. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా. ఈ క్రాప్ ను కూటమి ప్రభుత్వం నీరుగార్చింది. రైతులకు అండగా నిలిచి పోరాడాలి. పార్టీ శ్రేణులకు వైసీపీ అధ్యక్షులు జగన్ పిలుపు. అధికారుల సమన్వయంతో నగరంలో ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదు. రీహాబిలిటేషన్ సెంటర్లలో నిత్యావసరాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యేలు గల్లా, నసీర్. పంటల ఎన్యూమరేషన్ ను త్వరగా అందించాలి. అధికారులను ఆదేశించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా. టెక్నాలజీ సాయంతో తుఫాను ప్రభావంతో కలిగే నష్టాన్ని తగ్గించగలిగామని సీఎం చంద్రబాబు అన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేశాయని, మొదటి రోజునే పరిస్థితులను చాలా వరకు చక్కదిద్దినట్లు చెప్పారు. వెలగపూడి సచివాలయంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పంట నష్టంపై అధికారులు త్వరితగతిన అంచనాలు సిద్దం చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మోంతా తుఫాన్ వల్ల రాష్ట్రానికి 5,265 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. తుఫాన్ వల్ల మారుతున్న పరిణామాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు. విద్యుత్ సరఫరా నిలిచిన గంటల్లోనే పునరుద్ధరించగలిగినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలకు నష్టం వాటిల్లకుండా చూస్తుంటే కొంతమంది ఫేక్ పోస్టులు పెడుతున్నారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిస్టమ్ 16 నెలల్లో తయారు చేశాం. టెక్నాలజీని కూడా ఇంటిగ్రేట్ చేశాం. టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి ఇప్పుడు ఉదాహరణకు మీరు ఒక వదులుతారు, ప్రతి ఒక్క పెన్షన్ ఇచ్చారో టెక్నాలజీ ఆడిటింగ్ ఆటోమేటిక్గా మాకు వచ్చారా, వాళ్ళు ఏదైనా అక్కడ ఇచ్చారా, నరేగా వర్క్ సైట్ ఉంటే అక్కడ ఇచ్చారా, లేదంటే పంచాయతీ ఆఫీసులు ఇచ్చారా, క్లారిటీ వస్తుంది. దాని రీజన్స్ కూడా జస్టిఫికేషన్ వస్తుంది. మళ్ళీ వీళ్ళ బిహేవియర్ ఎట్టుంది అనే దానిపైన ఐవీఆర్ఎస్ అడుగుతున్నాం. రూడ్గా చేశారా, గౌరవంగా ఇచ్చారా, ఇవన్నీ. ఒకప్పుడు 2,65,000 మందిని వాలంటీర్స్ పెట్టారు ఒక రోజు పెన్షన్ ఇవ్వడానికి, 2 గంటల పని అది. ఇప్పుడు 1,65,000 మందితో 3 గంటల్లో పెన్షన్లు అయిపోతున్నాయి. ఈరోజు మీరు చూస్తే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇలాంటివి జరిగితే, బీభత్సం జరిగితే ఒక వారం రోజులు కరెంట్ వచ్చేది కాదు. రాత్రి 8 గంటలకు 10 గంటలకు అన్ని ఛార్జ్ చేసాం. ఎక్కడికక్కడ విండ్ చూసుకున్నాం. విండ్ విపరీతంగా ఉంటే ఒక 2-3 గంటలు ఆఫ్ చేసాం. అది ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ విండ్ తగ్గానే మళ్ళీ ఛార్జ్ చేశాం. నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. వెలగపూడి సచివాలయంలో నైపుణ్యాభివృద్ది శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి నారా లోకేష్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నెల జాబ్ మేళాలు నిర్వహించాలని ఆదేశించారు. 2029 కల్లా 20 లక్షల ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని సూచించారు. నైపుణ్యాభివృద్ది శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధ్రువపత్రాలు జారీ చేయాలన్నారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా ఉపనదులకు భారీ వరద వస్తోందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణానది వరదను ఇరిగేషన్ అధికారులతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీకి 6.5 లక్షల క్యూసెక్ల వరద వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో వాగులు, వంకలు అనేక జిల్లాల్లో పొంగి పొర్లుతున్నాయని, కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని
రామానాయుడు ఆదేశించారు. వరద పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమీక్షించుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేటువంటి విధంగా వాళ్ళని కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాల్లో కూడా ఈరోజు అధిక వర్షపాతం మరి వస్తున్నందున ఆయా ప్రాంతాల్లో కూడా పర్టికులర్గా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో మరి చిన్న చిన్న ఏదైతే రివర్స్ అంటే అటు శారద ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఏదైతే శారద కూడా దగ్గర 40,000 క్యూసెక్లు ఏదైతే వస్తుందో, రైవాడ కూడా ఏదైతే పొంగుతూ ఉందో దాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఆ బండ్లు ఏవైతే కొద్దిగా వీక్గా ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఆ క్షేత్ర స్థాయిలోనే ఆ ఇరిగేషన్ అధికారులు రెవెన్యూతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మోంతా తుఫాను దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. తెనాలి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పలు పునరావాస కేంద్రాల్లో కలెక్టర్ తవీం అన్సారియాతో కలిసి ఆయన పాల్గొని నిత్యావసరాలను అందించారు. తుఫాన్ హెచ్చరికలు అందిన వెంటనే సీఎం చంద్రబాబు అధికారులను అప్రమత్తం చేయడం వల్లే ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చేయగలిగినట్లు మంత్రి తెలిపారు. విపత్తు అనేది మన చేతిలో ఉండదు, కానీ విపత్తును ఎదుర్కోవడంలో సమర్థవంతంగా ప్రజలకి మరింత అందుబాటులో ఉండి వాళ్ళకి ఎక్కడ కూడా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోలేదనే భావన కలగకుండా మనందరం కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైతే వృద్ధులు ఉన్నారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇంటి దగ్గరికే తీసుకెళ్లి సరుకులు అందిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో పౌర సరఫరాల శాఖ నుంచి ఈ రోజున మేము చేపట్టిన ఈ సహాయ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి కుటుంబానికి 25 కిలోలు బియ్యం, 1 కిలో పంచదార, 1 కిలో మీకు 1 లీటర్ పామ్ ఆయిల్, 1 కిలో ఉల్లిపాయ, 1 కిలో మీకు బంగాళదుంపలతో పాటు మీకు కందిపప్పు కూడా 1 కిలో మేము సరఫరా చేయడం జరుగుతోంది. ఇన్కన్వీనియన్స్ రాకూడదు, అందరినీ కూడా చక్కగా చూసుకోవాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దాని వరకు కూడా మనము మన జిల్లాలో చూస్తే ఎటువంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు. అదేవిధంగా ఆర్థిక నష్టం, ప్రాపర్టీ లాస్ కూడా తక్కువ జరిగి ఉంది. ఇప్పుడు రెండోది, ఇప్పుడు ఇంపార్టెంట్ యాక్టివిటీగా మనం తీసుకోబోతున్నది క్రాప్ డ్యామేజ్ జరిగినది కూడా 2 రోజుల్లోనే అది కూడా త్వరలోనే అసెస్మెంట్ చేసి రైతులకు రావాల్సిన నష్టపరిహారం కూడా ఇవ్వడానికి ప్రభుత్వం చాలా త్వరలోనే పని చేస్తున్నాము. రామిరెడ్డి నగర్ కు చెందిన తుఫాను ప్రభావిత ప్రాంత వాసులు 60 కుటుంబాలకు ఎమ్మెల్యే గళ్లా మాధవి నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. ఏటి అగ్రహారం 5వ లైన్లోని 169వ రేషన్ షాప్ వద్ద తుఫాన్ ప్రభావిత ప్రాంత వాసులకు నిత్యావసర కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్లా మాధవి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మోంతా తుఫాన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పునరావాస కేంద్రాల్లో ఉన్న 325 మందికి కిట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా ఉన్న కార్పొరేషన్ అధికారులకు, విద్యుత్ శాఖ వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీ ఓబులేసు, కార్పొరేటర్ అచ్చాల వెంకటరెడ్డి, బుజ్జి, కోటేశ్వరరావు, మాణిక్యాలరావు, డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ కేంద్రం నుంచి ఒక 60 మందికి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళందరికీ కూడా ఈ 325 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేలుముద్ర వేయించుకొని ప్రతి ఒక్కరికి సహాయ చర్యలు చేపడతారు అధికారులందరూ కలిసి కూడా. ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజల యొక్క శ్రేయస్సు, వారి యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉంది. ఈ రోజు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా దానికి తార్కాణంగా అద్దం పడుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ 2 రోజులుగా కూడా చేపట్టిన కార్యక్రమాల దృష్ట్యా కూడా చాలా సంతృప్తిగా ప్రజలందరూ ఉన్నారు. ఎందుకంటే ఇటు కింద డివిజన్ స్థాయి నుంచి కార్యకర్త దగ్గర నుంచి కూడా సీఎం గారి దగ్గర దాకా కూడా ప్రతి ఒక్కరూ నిరంతర పర్యవేక్షణలో వారికి ఏ సహాయం కావాలన్నా కూడా మా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోనే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మా కార్యకర్తలు, మా డివిజన్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా కార్పొరేటర్లు అందరూ కూడా మేమందరం ప్రజలతోనే ఉండి వాళ్ళు ఏ క్షణాన ఎప్పుడు ఫోన్ చేసినా కూడా వాళ్ళకి అందుబాటులో ఉండి ఈ సమస్యని చాలా సమర్థవంతంగా మేము ముందుకు తీసుకెళ్లగలిగాము. మోంతా తుఫాను ప్రభావాన్ని ముందుగానే గుర్తించి సీఎం చంద్రబాబు ప్రజలను అప్రమత్తం చేయటం వల్లే ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని ఎమ్మెల్యే నసీర్ అన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు మేయర్ కోవలిముడి రవీంద్ర, డిప్యూటీ మేయర్ సజ్జిల, కమిషనర్ పులి శ్రీనివాసులతో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పనిచేశారని చెప్పారు. ప్రణాళికతో ముందుకు సాగడం వల్లే నగరవాసులు ఎక్కడా ఇబ్బందులు పడలేదని కమిషనర్ వెల్లడించారు. ముఖ్యంగా రైస్ కానివ్వండి, అలాగే ఉల్లిపాయలు, బంగాళదుంపలతో పాటు నూనె, అలాగే కందిపప్పు, అలాగే అనేక వస్తువులతో కలిపి ఒక కిట్ చేసి దాదాపు 3,000 రూపాయల విలువ కలిగేటువంటి కిట్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముఖ్యంగా వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాలను ఒక పక్కన వాళ్ళందరికీ కూడా రీహాబిలిటేషన్ కార్యక్రమాలతో పాటు నిత్యావసర సరుకులను కూడా ఇబ్బందులు పడేటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు, అలాగే కమిషనర్ గారు, ముఖ్య కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నగరంలో విస్తృతంగా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా నిన్న మొన్న రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. దాదాపు 2,222 మంది మన 3 కాన్స్టిట్యున్సీల పరిధిలో అక్కడ షెల్టర్ తీసుకున్నారు. దగ్గర 808 ఫ్యామిలీస్ ఈరోజు అక్కడ షెల్టర్ తీసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం మరి దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ఎసెన్షియల్ కమోడిటీస్ ఈరోజు మరి 25 కేజెస్ రైసు, షుగరు, కందిపప్పు, ఆనియన్స్, తర్వాత మిగతా ఐటమ్స్, పామాయిల్ ఇలాంటివి కొన్ని ఈరోజు సప్లై చేస్తున్నాం. దీంతోపాటు ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ఎక్కడైనా ఇనండేషన్ జరిగి మరి ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళకు కొంత ఫైనాన్షియల్ ఎయిడ్ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు ఈ ముంతా తుఫాన్ ఎవరైతే దానివలన ఇబ్బంది పడిన శిబిరాల్లో ఉన్నారో సుమారు 808 కుటుంబాలని గౌరవ కలెక్టర్ గారు, అట్లాగే గౌరవ కమిషనర్ గారు దాన్ని ఐడెంటిఫై చేసి ఈ రోజున గుంటూరు 12వ వార్డు ఈ వార్డు కార్పొరేటర్ సిస్టీ గారు, అట్లాగే గౌరవ డిప్యూటీ మేయర్ సజిల గారు, వీళ్ళందరూ కూటమి నాయకులందరూ కూడా వచ్చి సుమారు 3,000 రూపాయలు విలువైన నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకున్న దాఖలాలు లేవని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షులతో మాజీ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మోంతా తుఫాన్తో నష్టపోయిన ప్రతి ఒక్కరికి పార్టీ శ్రేణులు అండగా నిలవాలని సూచించారు. ఈ క్రాప్ విధానాన్ని నీరుగార్చారని, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు రోడ్డెక్కితే వారిని ఆదుకోవడంలోనూ కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇలాంటి వరదలు కానీ, తుఫాన్లు కానీ, ఇలాంటివి కరువు కానీ, ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది. ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. 85 లక్షల మంది రైతులకు దాదాపుగా 70 లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే, ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే, అంటే కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల మంది రైతులకు మాత్రమే, అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలా? దాదాపుగా 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణా 600 కోట్లు ఇవ్వాలని, అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తాం. మోంతా తుఫాను వల్ల జరిగిన నష్టాన్ని ఎన్యూమరేషన్ చేసి తక్షణమే నివేదిక అందించాలని సంబంధిత అధికారులను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఆదేశించారు. కలెక్టరేట్లో కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు, జేసీ అశుతోష్ శ్రీవాస్తవ్తో కలిసి ఆర్పి సిసోడియా సమీక్షించారు. తుఫాన్ వల్ల జిల్లాలో ఆస్తి, పంట నష్టం, పశు, గృహ నష్టంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి 1,000 రూపాయలతో పాటు నిత్యావసర కిట్లు తప్పకుండా అందించాలని సూచించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ఎస్పీ వకుల్ జిందాల్ ప్రారంభించారు.
పోలీస్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పోలీసులు ఉపయోగించే వివిధ ఆయుధాలు ప్రదర్శించారు. నగరంలోని వివిధ కళాశాల విద్యార్థులు ఈ ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మీడియాతో మాట్లాడారు. నగరంలో విద్యార్థులు, ప్రజలు ఎవరైనా వచ్చి పోలీసులు ఉపయోగించే ఆయుధాలు తదితర పరికరాలను వీక్షించవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ హౌస్ కార్యక్రమాలు ఏర్పాటు చేశామని స్థానికులు వెళ్లి చూడవచ్చన్నారు. విపత్కర పరిస్థితుల్లో పోలీసులు ఎలాంటి ఆయుధాలు ఉపయోగిస్తారో అనే విషయాలను విద్యార్థులు అడిగి తెలుసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. లా అండ్ ఆర్డర్లో వాడే వెపన్స్ కానీ, లాఠీలు కానీ అవి అన్నీ ఈరోజు చూపించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ చట్టాల మీద కూడా అవగాహన పెంచేటట్టు కొన్ని ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. సో పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలకి దగ్గర వచ్చేటట్టు, పోలీస్ డిపార్ట్మెంట్ నార్మల్ ప్రజలతో మమేకమయ్యేటట్టు ఈ ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలామంది పిల్లలు ఈ ఓపెన్ హౌస్కి రావడం జరిగింది. పిల్లలు అందరూ కూడా ఈ 9th, 10th, 8th క్లాస్ వాళ్ళు రాబోయే రోజుల్లో వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళని ఇన్స్పైర్ అయ్యేటట్టు మేము ఈ ఓపెన్ హౌస్ వల్ల మేము చేయగలుగుతామని మేము ఆశిస్తున్నాము. నల్లమడ వాగులో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతూ ఉంది. కాకుమాను, పెదనందిపాడు మండలాల్లో నల్లమడ వాగు కట్టపై నుంచి వరద నీరు పొంగి పొర్లుతోంది. దీంతో వరద నీరు పొలాల్లోకి వచ్చి చేరుతూ ఉండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అప్పాపురం గ్రామాన్ని నల్లమడ వాగు వరద నీరు చుట్టుముట్టింది. వరద పెరిగితే కట్టలు తెగే ప్రమాదం ఉంది. పెదకూరుపాడు మండలం, కంభంపాడు, అమరావతి మండలం, ఎండ్రాయి, చావపాడు, మద్దూరు, వైకుంఠపురం గ్రామాల్లో నీట మునిగిన పంట పొలాలను పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రైతులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అధికారులు ఇప్పటికే తుఫాన్ ప్రభావం ఉన్న గ్రామాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని అన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తెలిపారు. తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. మోంతా తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురిశాయి. దీనికి తోడు ఎగువ ప్రాంతాల్లో పడుతున్న వానలతో కృష్ణానదికి వరద ఉధృతి పెరిగింది. నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రాజెక్టులలోని నీటిని దిగువకు విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డును స్వీకరించిన ప్రిన్సిపాల్ రాజారపు దాస్ ను శారదా స్కూల్ ఉపాధ్యాయులు అభినందించారు. నగరాల్లోని శారదా స్కూల్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో డైరెక్టర్ పి భారతీవాణి మీడియాతో మాట్లాడారు. విద్యారంగంలో ప్రిన్సిపల్ దాసు అందించిన విశేష సేవలు, సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారని తెలిపారు. సదరన్ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం నేషనల్ అవార్డు తీసుకోవడం సంతోషంగా ఉందని ప్రిన్సిపల్ దాసు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కళ్యాణి, అనిత,
మణియమ్మ, హరిబాబు, జానీ, శ్రీను, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. దాస్ గారికి ఈ ఎస్పీ ఎల్టీఓ వాళ్ళు నిర్వహించినటువంటి అవార్డు ఏపీజే అబ్దుల్ కలాం అవార్డు రావడం అనేది మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా మంచి ఆనర్ చేసి వాళ్ళు ఈ అవార్డు మా మాస్టర్ గారికి వచ్చేట్లుగా, మా ప్రిన్సిపల్ సార్కి వచ్చేట్లుగా చూడటం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళు రికగ్నైజ్ చేసి వారిని ఆహ్వానించి ఫెలిసిటేషన్ చేశారు. ఆ సంతోషంలో మేము కూడా వారిని సత్కరించుకున్నాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం నేషనల్ అవార్డుని స్వీకరించినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది రావడానికి ముఖ్య కారణం మా స్కూల్ డైరెక్టర్ శ్రీమతి భారతీవాణి గారి ప్రోత్సాహం వల్ల, మా స్కూల్లో పనిచేసిన ప్రతి ఒక్క టీచర్ యొక్క కోఆపరేషన్ వల్ల మాత్రమే ఇది సాధ్యమైంది. ఇలాంటి అవార్డులు ప్రతి టీచర్కి కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇవి తీసుకున్న తర్వాత, ఇలాంటి అవార్డులు పొందిన తర్వాత కొత్త ఉత్తేజంతో ఇంకా మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడానికి కానీ, మనం చేసేటటువంటి ప్రతి పనికి కూడా ఇలాంటి గుర్తింపు వచ్చినట్లయితే ఇంకా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవార్డు వచ్చినందుకు ముఖ్యంగా మా స్కూల్ యాజమాన్యానికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. క్రైస్తవులు పాస్టర్లపై జరుగుతున్న దాడుల నిరోధకానికి ప్రత్యేక క్రైస్తవ అత్యాచార నిరోధక చట్టం రూపొందించాలని ఆల్ ఇండియా క్రిస్టియన్ యూత్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై ప్రార్థనలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నగరంపాలెం 3 బొమ్మల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ ఫౌండర్ గోలమూడి రాజసుందర్ బాబు మీడియాతో మాట్లాడారు. మండల, జిల్లా కేంద్రాల్లో జనాభా ప్రాతిపాదికన క్రైస్తవ భవనాలు ఏర్పాటు చేసి పాస్టర్లందరికీ 26,000 గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని క్రైస్తవులైన ఎస్సీలను ఎస్సీలుగానే పరిగణించి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల పాస్టర్లు పాల్గొన్నారు. మత స్వేచ్ఛని హరిస్తున్నటువంటి మత మార్పిడి వ్యతిరేక చట్టాలన్నింటినీ కూడా రద్దు చేయమని కోరుతున్నాం. అంతేకాకుండా పాస్టర్లకు 25,000 పెంచండి. అలా కాకుండా మాకు క్రైస్తవులకి ప్రత్యేక శాఖను ఏర్పాటు చేయండి, మంత్రివర్గ శాఖను ఒకటి ఏర్పాటు చేయండి. అలాగనే మరి 3 ప్రాంతాల్లో 3 ఎమ్మెల్సీలు క్రైస్తవులకి ఇవ్వండి, 3 ప్రాంతాల్లో 3 క్రైస్తవులకి ఎమ్మెల్యే పదవులు ఇవ్వండి. మరి ఈ రోజున క్రైస్తవ మైనార్టీ కార్పొరేషన్ ఇప్పటి వరకు కూడా పదవులు లేకుండా, ఎవరికి కూడా మరి అక్కడ తావు లేకుండా అన్యాయం చేస్తున్నారు. మా సమస్యలు చెప్పుకోవటానికి ఎటువంటి వీలు లేకుండా పోతుంది. ఈ క్రమంలో మాకు న్యాయం చేయమని చెప్పి ఈ రోజున మరి 3వ ర్యాలీగా గుంటూరు పట్టణంలో, రాజధాని ప్రాంతంలో గుంటూరు జిల్లా ఉన్నది, ఈ రాజధానిలో మేము ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. పవిత్ర కార్తీక మాసం సందర్భంగా ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాడీపేటలోని శ్రీ సిద్దేశ్వరి పీఠపాలిత ఓంకార క్షేత్రంలో కార్తీక మాస పూజలు ప్రతిరోజు జరుగుతున్నాయని అర్చకులు బుజ్జి వెల్లడించారు. కార్తీక మాసంలో వచ్చే శ్రవణ నక్షత్రం అత్యంత విశేషమైందన్నారు. కోటి సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉపవాసం ఉండి స్వామివారిని దర్శించుకుంటే కోటిసార్లు దర్శనం చేసుకున్న ఫలితం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని దాన ధర్మాలు చేయడం మంచిదని సూచించారు. మనం ఇవాళ రోజున విశేషంగా స్వామివారికి ఒక ఉపవాసం చేసిన కోటి ఉపవాస ఫలితాన్ని ఇస్తుంది. మనకి ఇవాళ సోమవారాల ఉపవాస ఫలితాన్ని ఇస్తుంది. అలానే వస్త్రదానం కానీ, దీపదానం కానీ, లేదు శాలిగ్రామ దానం కానీ, తర్వాత క్షీరదానం కానీ, ఇలాంటివి ఏవి చేసుకున్నా కోటితో సరిసమానమైనది. మనం ఏ వస్తువు చేసుకున్నా, దానం చేసుకున్నా అది కోటిసార్లు మనం దానం చేసిన ఫలితాన్ని ఇవాళ రోజున కోటి సోమవారంగా ఇవ్వబడుతుంది. ఈ హరిహరాదులిద్దరూ, విష్ణువు శివకేశులిద్దరికీ భేదం లేదు. అందువల్ల ఇవాళ శ్రవణ నక్షత్రం స్వామివారికి కూడా వెంకటేశ్వర స్వామివారి యొక్క నక్షత్రం. ఈ నక్షత్రం రెండు ఈ కార్తీక మాసంలో కలిగి వలన స్వామివారి వెంకటేశ్వర స్వామివారికి, ఇటు శివుడికి ఇద్దరికీ, హరిహరాదులిద్దరికీ నిత్య పూజలతో స్వామివారికి ఇద్దరికి అత్యంత వైభవతంగా ప్రాతకాలం నుంచి అభిషేకంలో, అర్చనలు ఈ ఓంకార క్షేత్రంలో జరిగినాయి. 50 మంది భక్తులు వచ్చి ఈ స్వామివారి ఇద్దరు యొక్క సేవలో తరించి ఆ స్వామివార్లకు అనుగ్రహాన్ని పొందుతూ తరించుచున్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.